హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకాలన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే రేపు వచ్చే ఏప్రిల్ నెలలో పథకాలు ఏమన్నా కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అన్న దానికోసం చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారండి. అయితే ఉన్న పథకాలు కూడా ఏమైనా ఆపేస్తారా, కొనసాగిస్తారా, కొత్త పథకాలను అమలు చేసే అవకాశం ఉందా? ఇటువంటి వివరాలని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, మహిళలకి, వృద్ధులకి పెన్షన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క దానికోసం కూడా పథకాలను ప్రభుత్వం ఏమైనా ఆపేస్తుందా ఎన్నికల కూడా నేపథ్యంలో, లేకపోతే కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఇటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఎక్కడికి సెకండ్ ఎనిమిదికి చూడండి, పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ ఉండకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కన్సర్ని యాప్లో టైప్ చేసుకోండి. ముందుగా మనం వివరాలు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి 2,500 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టడం, అలాగే రైతులకి రుణమాఫీని 2 లక్షల వరకు పెంచడం, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలను కూడా ఈ నెలలో అయితే అమలు చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే జూన్ 6వ తారీఖు వరకు కూడా ఈ కొత్త పథకాలు ఏవి కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే లేదండి. మరి ఉన్న పథకాన్ని కొనసాగిస్తారా అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి మహిళలకి ఫ్రీ బస్, అలాగే ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్, వృద్ధులకి అలాగే దివ్యాంగులకు కూడా ఇచ్చేటటువంటి ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్నికలు కూడా ఉన్నా కూడా అవి అయితే ఖచ్చితంగా అమలైతండి. ఆల్రెడీ ఈ పథకాలన్నీ కూడా అమలయ్యేవి. ఎన్నికలు కూడా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే ఆపదండి. ఇవి యథావిధిగా కొనసాగుతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు కూడా పెట్టకముందు ఈ పథకాలను అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి. మరి కొత్త పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఎత్తేసిన తర్వాతే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు, మార్పులు, చేర్పులు చేసినా మరియు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే దానికోసం కూడా ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.